సుమతి ద్వారా మౌనిక విషయంలో సంచు కుట్ర తెలుసుకుని షాక్ ఇచ్చిన మీనా బాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు మౌనిక విషయంలో సంజు కుట్ర చేస్తున్నాడన్న విషయం సుమతి ఎలా తెలుసుకుంది? మరి మీనా బాలు ఏం షాక్ ఇచ్చారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మీనా తలకు దెబ్బ తగిలినా కానీ బాలు తన కేరింగ్ని మాత్రం అస్సలు వదులుకోడు. ప్రతి క్షణం మీనా పక్కనే ఉంటూ మీనా వెనకాలే తిరుగుతాడు. అదేంటి మీకు ట్రిప్స్ ఏమీ లేవా, నా వెనకాల తిరుగుతున్నారు అని చెప్పి మీనా బాలునైతే అడుగుతుంది. ఇంకప్పుడు బాలు అయితే, ఏం మాట్లాడుతున్నావు మీనా, నీ తలకు దెబ్బ తగిలింది, నిన్ను ఇలా ఒంటరిగా ఎలా వదిలేస్తాను? అయినా నువ్వు పువ్వులంటూ అవంటూ ఇవంటూ ఏ రోజు ఖాళీగా ఉండవు కదా, అందుకని అని చెప్పనేసరికి, అంటే ఇప్పుడు ఏంటి మీ ఉద్దేశం, నేను బయటికి వెళ్ళిపోతాను అని మీరు అనుకుంటున్నారా అని చెప్పనగానే, ఏమో నాకు అలా అనిపిస్తుంది మీనా అంటూ బాలు అంటాడు. మీ ఆలోచన కరెక్టేనండి, నేను ఇప్పుడు పువ్వులు ఇవ్వడానికి వెళ్ళాలి అనగానే, నాన్న చూసావా, మీనాకు తలకు దెబ్బ తగిలినా కానీ మీనా పని మాత్రం వదులుకోదు అని చెప్పి ఇంకా సత్యానికైతే బాలు చెప్పేసేసరికి, ఇంకా సత్యం అయితే, మీనా ప్రతి క్షణం పని గురించి ఆలోచిస్తుంది కదరా బాలు అని సత్యం మాట్లాడతాడు. అవును కదా మామయ్య, మరి మనం పువ్వులు ఇస్తాము అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అంటూ మీనా మాట్లాడుతుండగానే పువ్వుల ఆవిడకు ఫోన్ చేసి, మరొక 25 మూరల పువ్వులు ఎక్కువ కావాలి మీనా అని చెప్పి, నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా అనగానే, పర్వాలేదక్క అంటూ మాట్లాడేసరికి, చూసారా నేను పువ్వులు పట్టుకెళ్ళకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, పైగా మరొక 25 మూరల పువ్వులు తెమ్మని చెప్పారు, మరొక 1000 రూపాయలు వస్తాయి, ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏమొస్తాయి అని చెప్పి మీనా అనేసరికి, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, కానీ మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా, ఆరోగ్యం కూడా చూసుకుంటేనే కానీ మనం ఏమీ సాధించలేం కదా, ఇప్పుడు ఓపిక ఉందని కష్టం అంతా కూడా ఇప్పుడే భరించేస్తే ఓపిక తగ్గిపోయిన తర్వాత చాలా నీరసపడిపోతారు అని చెప్పనగానే, అలా ఏమీ ఉండదులే మామయ్య, మనకు ఎంత తోస్తే అంత కష్టపడితే తర్వాత సుఖపడొచ్చు అని చెప్పి మీనా చెప్పేసేసరికి, సరే అమ్మ మీనా, నీ ఇష్టం అని చెప్పి సత్యం వెళ్ళిపోతాడు. ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా పువ్వులు ఇవ్వడం కోసమని వెళ్తారు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత మధ్యదారిలోనే గుణ అయితే బాలు మీనాని చూసి, ఇంకా వాడు వచ్చిన కారుతోనే బాలు మీనానికి వెనకాల నుంచి లైట్గా డాష్ ఇవ్వడంతో దెబ్బలైతే ఏమీ తగలవు, కానీ వీళ్ళ బండి వెళ్ళి వేరే వాళ్ళ మీద పడిపోతుంది. అక్కడ ఒక ఇద్దరు ముసలి వాళ్ళైతే కొడుకులు కోడళ్ళు ఇంటి నుంచి తరిమేసిన ముసలి వాళ్ళు ఉండేసరికి వాళ్ళ మీద పడిపోతుంది. వాళ్ళ మీద పడిపోయేసరికి వాళ్ళని మళ్ళీ మామూలుగా ఫస్ట్ ఎయిడ్ అది చేసి వాళ్ళకి బాగానే కూర్చోబెట్టి కొంచెం డబ్బులు ఇచ్చి మీనా బాలు ఇంటికి వచ్చేస్తారు. ఇక్కడ ఇలా ఉంటే ఇక్కడ రోహిణి కోసమని ఇక్కడ వీళ్ళిద్దరికే డాష్ ఇద్దామని ప్లాన్ చేశాడు కదా గుణ. ఆ ప్లాన్ చేయడంతో అది వర్కౌట్ కాకపోయేసరికి రోహిణికి ఫోన్ చేసి, ఏంటి రోహిణి గారు, నేను చెప్పిన వీడియో ఏది, బాలు ఫోన్ నుంచి నా ఫోన్కి షేర్ చేయమన్న వీడియో ఇంకా షేర్ చేయలేదేంటి, మీకు సమయం ఉండుండొచ్చు కానీ దినేష్ నుంచి మీకు వచ్చే ప్రమాదం టైం లేదనుకుంటా, దినేష్ మీకు ప్రమాదం తలపెట్టే టైము చాలా దగ్గరలోనే ఉందనుకుంటా, తను మీకు గడువిచ్చిన టైం కూడా అయిపోయిందనుకుంటా అంటూ మాట్లాడేసరికి, సరే మీ ఇష్టం, బాలు దగ్గర నుంచి వీడియో ఎలా తీసుకోవాలో, శివ మీద బాలు మీద నేను ఎలా రివెంజ్ తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు, దినేష్ విషయం మాత్రం మీరే చూసుకోండి అనగాని, అలా అనకండి గుణ గారు, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరే నాకు సహాయం చేస్తారని అనుకున్నాను, మీరే ఇలా హ్యాండ్ ఇస్తే మాత్రం నేను చాలా ప్రాబ్లంలో పడిపోతాను, ప్లీజ్ అండి నా మాటను అర్థం చేసుకోండి ప్లీజ్ అండి అంటూ మాట్లాడేసరికి, సరే మీ ఇష్టం అని చెప్పి ఇంకా గుణ అయితే రోహిణిని కొంచెం కంగారు పెడతాడు. అదేంటన్నా అంత కంగారు పెడుతున్నావా అనగాని, అలా కంగారు పెట్టకపోతే వీడియో రాదురా, ఆవిడ కాపాడుకోవడం కోసమైనా సరే వీడియో ఖచ్చితంగా తీసుకొస్తుంది, అదే నేను కోరుకుంటున్నాను అంటూ ఇంకా గుణ అయితే చెప్పి, సరే పద అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా మౌనిక ఇటు సంజయ్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళారు కదా,
అక్కడ వాళ్ళని సుమతి చూస్తుంది. సుమతి చూసి వాళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి అడగడంతో వాళ్ళు ఇలా పిల్లలు పుడతారా లేదా అని కనుక్కోవడం కోసం టెస్టులు చేయమని చెప్పారు అని చెప్పనేసరికి, ఓహో టెస్ట్ చేశారా మరి అనగానే చేశారు, ఎవరిలో లోపం ఏంటో ఇంకా పూర్తిగా తెలీదు, రిపోర్ట్స్ వస్తేనే కానీ ఆయన మాత్రం రిపోర్ట్స్లో వాళ్ళ ఆవిడికే తప్పు పిల్లలు పుట్టకుండా రావాలి అని కోరుకున్నారు అని చెప్పనేసరికి, ఏమంటున్నావు అనగానే డాక్టర్తో మాట్లాడినప్పుడు నేను విన్నాను, వాళ్ళ ఆవిడ్ని బయటికి పంపించి డాక్టర్తో మాట్లాడారు, రిపోర్ట్స్లో తప్పుడు రిపోర్ట్స్ వచ్చేటట్టు చేయమని, దానికి కొంచెం డబ్బును కూడా ఇచ్చారు అని చెప్పనేసరికి, అవునా మరి ఇదంతా నువ్వు అక్కడుండగానే జరిగిందా? లేదే, నేను కొంచెం చాటుగా వచ్చాను, ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పొద్దు, చెప్పినా నా పేరు మాత్రం బయటికి రావద్దు అని చెప్పి మాట్లాడేసరికి సరే అని సుమతి ఈ విషయం వెంటనే మీనాకు బాలుకి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఫోన్ చేస్తుంది. ఇంకా మీనా పూలు కది వెళ్ళి చాలా అలసిపోయి వచ్చి మత్తుగా పడుకుంటుంది. ఫోన్ మోగుతున్నా కానీ మీనాకు తెలియదు. ఇంకా బాలు ట్రిప్కి వెళ్ళిపోయాడు కదా, ట్రిప్కి వెళ్ళిపోయిన బాలుకైతే ఫోన్ చేసి చెప్తుంది. ఫోన్ చేసి చెప్పేసరికి, ఏంటి సుమతి అనగానే, మీ బావ అక్క ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి, అక్క ఎక్కడుంది అనగానే, మీ అక్క ఇంటి దగ్గర ఉంది సుమతి అని చెప్పనేసరికి, అవునా బావా, ఏమో ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని ఇంకా సుమతి అయితే చెప్తుంది. చెప్పడంతో లేదులే సుమతి, మీ అక్క అలసిపోయింది కదా, అందుకు మత్తుగా నిద్రపోయి ఉంటుంది అంతే, నువ్వేం టెన్షన్ పడకు, మీ అక్క ఖచ్చితంగా నిద్ర లేచిన తర్వాత చూసుకుని ఫోన్ చేస్తుందిలే అని చెప్పి ఇంకా బాలు అయితే ట్రిప్కి వెళ్ళిపోతాడు. ట్రిప్కి వెళ్ళిపోయిన తర్వాత మీనా చాలా మత్తుగానే నిద్రపోతుంది. తన తలకు దెబ్బ తగలడం, పైగా ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసి టాబ్లెట్లు వేసుకుని పడుకోవడంతో కొంచెం మత్తునిచ్చేసరికి చాలా మత్తుగానే నిద్రపోతుంది. ఇంకా బాలు ట్రిప్కి వెళ్ళొచ్చి ఇంకా ఇంటికి వచ్చేసరికి, ఏంటి నాన్న మీనా ఎక్కడుంది అనగానే, మీనా పడుకుంది కదరా అని చెప్పనేసరికి, అప్పటి నుంచి లేవలేదా, ఏమోరా బాగలేదు కదా మనిషికి, పైగా టాబ్లెట్లు వేసుకుని పడుకుంది కదా, మత్తుగా నిద్రపోయి ఉంటుంది అంతే అని చెప్పి ఇంకా సత్యం చెప్పడంతో బాలు గబగబా పైకి వెళ్తాడు. మీనా మీనా అంటూ ఇద్దరు లేపేసరికి, ఏంటండి మీరు ట్రిప్కి వెళ్ళలేదా, అప్పుడే వచ్చేసారేంటి అంటూ మీనా అనగానే, నేను ట్రిప్కి వెళ్ళలేదా, నేను ట్రిప్కి వెళ్ళి 2 hours అయింది, నువ్వు 2 hours నుంచి కూడా మత్తుగా పడుకున్నావు అని చెప్పి బాలు చెప్పడంతో ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. ఏంటి, నేను 2 గంటల సేపు పడుకున్నానా? అవును మరి, సుమతి ఫోన్ చేసినా కానీ అస్సలు మెలకు రానంతగా పడుకున్నావు అనగాని, సుమతి ఫోన్ చేసిందా, అయినా నాకు సుమతి ఫోన్ చేసినా నిద్ర లేవలేదని మీకెలా తెలుసు అంటూ మీనా అనగానే, నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదంట, అందుకు ఆ చిన్న గంప నాకు ఫోన్ చేసింది. అవునా, సరే అయితేని అని చెప్పి వెంటనే మీనా బాలు సుమతికి ఫోన్ చేస్తారు. అక్క, నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి, కొంచెం బయలుదేరి ఒకసారి గుడి దగ్గరికి రాగలరా, నేను గుడి దగ్గరికి వచ్చేస్తున్నాను అనగాని, ఏమైంది సుమతి అని చెప్పనేసరికి, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదక్క, అర్జెంటుగా నువ్వు ఇక్కడికి రా అని చెప్పాను కానీ, పదండి అని సుమతి ఇటు బాలు ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈరోజు మౌనిక సంజు ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చారక్క అని చెప్పనేసరికి, మౌనిక సంజు హాస్పిటల్కి రావడం ఏంటి, ఏదైనా విశేషమా అని చెప్పి ఇంకా మీనా అడుగుతుంది. లేదక్క, విశేషం కాదు, పిల్లలు పుడతారా లేదా అని టెస్టులు చేయించడం కోసం మౌనికను తీసుకుని వచ్చాడంటే సంజు అంటూ ఇంకా సుమతి చెప్పేసేసరికి, టెస్టుల కోసం తీసుకురావడం ఏంటి, మరి ఇప్పుడు టెస్ట్ రిపోర్ట్స్ ఏమొచ్చాయి అనగానే, టెస్ట్ రిపోర్ట్స్ ఏమొచ్చినా కానీ మౌనికకే పిల్లలు పుట్టరు అన్న ఉద్దేశం మీద చెప్పమని చెప్పారంట, రిపోర్ట్స్లో కూడా అలాగే రావాలి అని చెప్పాడంట సంజు. చాటుగా ఉన్న ఒక ఆవిడ విని నాకు చెప్పింది అని చెప్పి మాట్లాడేసరికి, అవునా ఇంత జరిగిందా, మరి సంజు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనగాని, ఏమో తెలియదక్క, మీకు ఒక మాట చెప్తే మంచిది కదా, మౌనిక అసలే అమాయకురాలు, అలాంటి అమాయకురాలను మోసం చేయడానికి ఇంత దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నాడు అని నాకు అనుమానం కలిగి వెంటనే మీకు చెప్పాను అంటూ చెప్పేసేసరికి, మంచి పని చేసావు
సుమతి అని చెప్పి ఇంకా బాలు అయితే ఇప్పుడు ఏం చేద్దాం మేనా అంటూ అడుగుతాడు. ఏంటి మీరే ఇంత ఆవేశం తగ్గించుకుని అడుగుతున్నారా అనగానే, నువ్వే కదా మీనా ఎప్పటికప్పుడు నన్ను ఆవేశం తగ్గించుకోమని చెప్తూ ఉంటావు. నువ్వు చెప్పినట్టే నేను శిరస వహించాలి కాబట్టి ఆవేశం తగ్గించుకునే చెప్తున్నాను. నేను ఖచ్చితంగా ఆ సంజుగాన్ని వదలను అంటూ మాట్లాడేసరికి ఇప్పుడే ఆవేశం తగ్గించుకున్నానన్నారు, ఇంతలోనే అంత ఆవేశంగా మాట్లాడుతున్నారేంటి అని చెప్పాను. కానీ మరి ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అనేసరికి, సరే చూద్దాం ఏం చేయాలో అదే చేద్దామని ఇంకా రిపోర్ట్స్ అలానే వస్తాయి. అలానే వచ్చిన తర్వాత సంజు ఇద్దరు ఇంటికి వెళ్తారు. మీనా బాలు ఇద్దరు కలిపి సంజు వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. బయలుదేరేసరికి రిపోర్ట్స్ వచ్చాయని మౌనిక మొహం మీద రిపోర్ట్స్ కొట్టి, నీకు పిల్లలు పుట్టారు, నువ్వు గొడ్రాలివి అంటూ ఇంకా మాట్లాడతాడు. మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నారండి, నాకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి, నేను గొడ్రాలినేంటి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, రిపోర్ట్స్లో ఏదో ప్రాబ్లం వచ్చే ఉంటుంది, లేదంటే నాకు పిల్లలు పుట్టకుండా ఉండరు, ఖచ్చితంగా నాకు పిల్లలు పుడతారు, నాలో ఏ లోపం లేదు అని ఇంకా మౌనిక ఏడుస్తూ ఉంటుంది. లేదు, నీలోనే లోపం ఉంది, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోని మెడపట్టి బయటికి గెంటైపోతూ ఉన్న సమయంలో బాలు అయితే వచ్చి పట్టుకుంటాడు. వెంటనే సంజు అంటూ గట్టిగా పిలుస్తాడు. ఇంకా బాలు అయితే పిలిచేసరికి ఒక్కసారిగా సంజు ఇంకా నీలకంఠం ఇద్దరు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదేంటి ఈ సమయంలో వీడొచ్చాడు అనుకుంటూ చూస్తూ ఉండగానే, ఏంటి నా చెల్లెలు ఏం తప్పు చేసిందని నా చెల్లెల్ని మెడపట్టి బయటకు గెంటేస్తున్నావు, నా చెల్లెలు ఏ తప్పు చేయదు అంటూ మాట్లాడేసరికి, నీ చెల్లెలు తప్పు చేయదా, ఎందుకు తప్పు చేయదు, నీ చెల్లెలకు అసలు పిల్లలు పుట్టే యోగమే లేదు, ఇలాంటి గొడ్డుమొత్తు దాంతో నేనెందుకు కాపురం చేస్తాను, నేనెందుకు జీవితాన్ని పంచుకోవాలి, జీవితాంతం ఈ గొడ్డుమొత్తు దాన్ని నేనెందుకు భరించాలి, ఇది నాకు అవసరం లేదు, నేను మరో పెళ్లి చేసుకుంటాను, దీన్ని మెడపట్టి బయటకు గెంటేసిద్దామనుకున్నాను, ఎలాగా మీరు వచ్చారు కాబట్టి దీన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ మాట్లాడేసరికి, ఏమన్నావరా, ఏం కూసావరా అంటూ చెంప పగలగొడుతుంది. ఇంకా 2 అడుగులు ముందుకు వేసి మీనా అయితే, ఎందుకు కొడుతున్నావు, నా కొడుకుని ఎందుకు కొడుతున్నావు అనగానే, మిమ్మల్ని కొట్టడానికి కూడా నేను వెనకాడను, మీ కొడుకు ఇలా చెడిపోవడానికి కారణం మీరు అయ్యుంటారు, పిల్లలు పుట్టే ఒక అమ్మాయికి పిల్లలు పుట్టరు అని చెప్పి ఆ సర్టిఫికెట్స్ వస్తే అది చూపించి మా మౌనిక మీద నింద వేసి తనకు పిల్లలు పుట్టరనే లోపం పెట్టి తనని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారా, మీరు అసలు మనుషులేనా అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు అనగానే, చూడు సంజు, నువ్వు ఎన్ని నాటకాలు వేసినా ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా ఎందుకు సైలెంట్గా ఊరుకుంటున్నామో తెలుసా, ఆడపిల్ల జీవితం అని చెప్పి నీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా మారతావు అన్న నమ్మకంతో నేను సైలెంట్గా ఊరుకుంటున్నాము, అంతే తప్ప నువ్వేమీ పెద్ద గొప్పవాడివని కాదు, నీలాంటి వాడు తప్ప మా మౌనికకు మొగుడే దొరకడని కాదు, నీతో తెగతెంపులు చేసి ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్ళడం క్షణకాలం తప్పదు, క్షణకాలం మాకు పట్టదు, కానీ అలా చేయాలని అనుకోవడం లేదు, మౌనికకు పెళ్లి జరిగింది, తను సంతోషంగా ఉండాలి అని ఒకే ఒక్క కారణం చేత మేము ఇదంతా చేస్తున్నాము, అది అర్థం చేసుకోకుండా మౌనికకు పిల్లలు పుట్టరు అని నువ్వు నింద వేస్తావా అంటూ మాట్లాడేసరికి, పుట్టినా దీంతో నేను కలిసి కాపురం చేయను, ఇదంటే నాకు ఇష్టం లేదు, దీనిని నేను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను అంటూ ఎప్పుడైతే సంజు మాట్లాడతాడో ఇంకా బాలు పేక పట్టుకుంటాడు. ఇంకా పేక పట్టుకుని, ఏంటి కక్షతో పెళ్లి చేసుకున్నావా, ఆడదాని జీవితం అంటే ఏమనుకున్నావురా, కక్షతో ఆడదాని జీవితాన్ని నాశనం చేస్తావా, నువ్వు నా చెల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటావని, ప్రేమించావని, తనని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావని నా చెల్లెలు ఎన్నో ఆశలతో నీ ఇంటి గడపలో అడుగు పెట్టిందిరా, అలాంటి నా చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్ళే చూస్తున్నాను, ఎప్పటికప్పుడు నువ్వు దుర్మార్గుడువని నాకు తెలుసు, కానీ నువ్వు కూడా మంచిగా మారతావు అని ఒకే ఒక్క కారణం చేత, పైగా నీకు కోపాలు ఏమైనా ఉంటే నా మీద మాత్రమే కదా ఉండేది, నా చెల్లెల్ని ప్రేమగానే చూసుకుంటావు అని ఒకే ఒక్క కారణం చేత నేను
నిన్ను వదిలేశానురా, కానీ నువ్వు ఎప్పటికప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నావు అని చెప్పి మాట్లాడేసరికి చేస్తానురా, తప్పు చేస్తాను, నీ చెల్లెలతో నేను కాపురం చేయలేను అంటూ ఒక్క తోపు తోస్తాడు. తోసేసరికి మౌనిక వెళ్ళి టీపాయికి తగులుతుంది. తన తల వెళ్ళి తగిలేసరికి ఇంకా వెంటనే బాలు సంజుని చేత కొట్టి ఇంకా పక్కనే ఒక రాడ్ ఉంటే ఆ రాడ్ ఇచ్చుకుని కాళ్ళ మీద కొట్టేసరికి కాలు విరిగిపోతుంది. చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే 2 కాళ్ళు విరగొట్టి వీల్ చైర్కి అంకితం చేస్తాను. నా చెల్లెలు నీకు సేవ చేసుకున్నంటే నువ్వైనా అప్పుడు కంట్రోల్లో ఉంటావు కదా, నీ చేతులు కాళ్ళు విరగొట్టేస్తాను, అప్పుడు నువ్వు కుర్చీకే పరిమితం అయిపోతావు అంటూ మాట్లాడేసరికి ఏ బాలు ఏం చేస్తున్నావు అనగానే మూసేయ్, నీ కొడుకు ఇలా తయారవడానికి కారణం నువ్వు. ఒక ఆడపిల్ల ఇంట్లో అడుగు పెడితే ఆడపిల్లని పని మనిషిలా చూస్తావా? మీ స్థాయి కాకపోతే మీరెందుకు ఎగబడి మరి మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకున్నారు? నేను అంతలా అవమానించి నీ కొడుకుని చంప పగలగొట్టినా కానీ సిగ్గు లేకుండా పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఇప్పుడేమో పగతో చేసుకున్నాము, కక్షతో చేసుకున్నాము అంటూ మాట్లాడుతున్నావు. అసలు నీకు సిగ్గు శరం ఉందా? నువ్వు అసలు మనిషివేనా? చూడు, ఇదే చివరి అవకాశం ఇస్తున్నాను. ఎప్పటికైనా నీ బుద్ధి మార్చుకుని నా చెల్లెల్ని భార్యగా అంగీకరించి సంతోషంగా చూసుకుంటావని వదిలేస్తున్నాను. లేదంటే ఆ 2వ కాలు, ఆ 2 చేతులు కూడా విరగొట్టి వీలు చైరికి పూర్తిగా అంకితం చేసేస్తాను. అప్పుడు నువ్వు అన్నావు కదా నా చెల్లెలికి విడాకులు ఇస్తానని. అప్పుడు నీ మొహం మీద నా చెల్లెలతో కాపురం చేయడానికి నువ్వు పనికి రావు అని. ఒక అంగవైకల్యం ఉన్న వాడికి నా చెల్లెలు జీవితాన్ని దారబోయవలసిన అవసరం లేదని. అప్పుడు నీ మొహం మీద విడాకులు కొడతాంరా, అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా? అసలు నువ్వు మనిషివేనేట్రా, చిచి అంటూ అక్కడి నుంచి బాలు మౌనికను తీసుకుని వెళ్ళిపోతాడు. సంజుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఒక కాలికి వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మౌనికను కూడా బాలు తలకి కట్టించి ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా మౌనిక తన తలకు ఉన్న గాయం కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చేసరికి సంజుకి బాగా సేవలు చేస్తూ ఉంటుంది. ఇంకా సంజుని ఒక రకంగా నీలకంఠం కూడా అసహించుకున్నట్టే. ఎందుకంటే ఇంకా సంజు వీల్ చైర్కి పరిమితం అయ్యాడు కాబట్టి, సంజుకి ఏమీ అవసరం ఉండదు కాబట్టి, సంజు దేనికి పనికిరాడు కాబట్టి ఇంకా సంజుని ఒక మనిషిలా కాకుండా అదొక రకమైన హీన స్థితిలో ఉన్నట్టుగా చూడడం మొదలు పెట్టేసరికి సంజుకి తన జీవితం మీద తనకే అసహ్యం కలుగుతుంది. ఏంటి నా బ్రతుకు ఇలా తగలబడిందేంటి, ఇలా ఎందుకు అయ్యింది అంటూ ఎంతగానో బాధపడుతూ ఉండేసరికి ఇంకా బాధల్లో ఓదార్పునిచ్చే మనిషి దొరికితే ఆ సంతోషానికి మించిన ఆనందం ఉండదు కదా. ఇంకా సంజు అయితే కొద్దిగా మౌనిక చూపిస్తున్న ప్రేమకు, మౌనిక తన మీద తీసుకుంటున్న కేరింగ్కి చాలా సంబరపడిపోతూ ఇంకా మౌనిక పట్ల సంజు అయితే కొద్దిగా మారడం మొదలు పెడతాడు. ఇంకా అలా మారడం మొదలుపెట్టిన సంజు పూర్తిగా మౌనికకు దగ్గరవుతాడు. మౌనికను ఒక్క మాట అన్నా కానీ నీలకంఠాన్ని కూడా ఊరుకోడు. తను నా భార్య, ఈ ఇంటి కోడలు, ఈ ఇంటి పని మనిషి అనుకుంటున్నావా? అన్ని పనులు తనకే చెప్తున్నావు. అసలు తనకు చెప్పవలసిన అవసరం ఏముంది? ఇంకా కొద్దిగా సంజు మారడం మొదలుపెట్టాడు కదా. నీలకంఠానికి కూడా షాక్ ఇచ్చేసరికి ఇంకా నీలకంఠం కూడా ఏంట్రా నీ పెళ్ళం చేతిలో బానిసవైపోయావా ఏంటి అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు నాన్న, నీకు ఇన్ని రోజులు వీల్ చైర్లో కూర్చున్న కొడుకు అవసరం లేకపోయాడు. నా ఆలనా పాలనా ఏమైనా నువ్వు పట్టించుకున్నావా? నాకు ఏం కావాల్సి వచ్చినా నువ్వేమన్నా చూసావా? ఏమీ లేదు. నా భార్య రాత్రింపగళ్ళు నా భార్య కష్టపడి మరీ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఇన్ని రోజులు మౌనికను నేను చాలా బాధ పెట్టాను. మౌనిక విషయంలో నేను ఎంత పెద్ద తప్పు చేశానా అని ఎంతగానో బాధపడ్డాను. కానీ ఇప్పుడు నాకు అంత అర్థమైంది. మౌనికను దూరం పెట్టి, మౌనికను బాధపట్టి నేను ఏం సాధించాను?
ఏం సాధించలేదని సంజు కాస్త ఏడవడం మొదలు పెట్టేసరికి, ఏమండి ఊరుకోండి, మీ ప్రేమ నాకు దక్కితే చాలనుకున్నాను, నన్ను ఇంత ప్రేమగా చూసుకునేటట్టుగా మీరు మారతారని అనుకోలేదు. ఇదంతా మీ అన్నయ్య దయ వల్లే. మీ అన్నయ్య కనుక నాకు చెప్పకపోయి ఉంటే ఇంత మంచి భార్యని, ఇంత ప్రేమగా చూసుకునే భార్యని నిజంగా నేను కోల్పోయేవాణ్ణి అని చెప్పి సంజు ఎంతగానో బాధపడేసరికి, పద మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇంకా మౌనిక సంజు ఇద్దరు కూడా వెళ్తారు. ఇదేంటే ఇలా మారిపోయాడు అంటూ సువర్ణ దగ్గరికి అనేసరికి, పోనీలేండి, నా కొడుకులైనా మార్పు వచ్చింది, మీలో ఇంకా ఎప్పటికీ మార్పు రాదు కదా, భార్యను ఒక భార్యలా బానిసలా చూసుకోవడమే మీకు చేతనవును కదా అంటూ మాట్లాడడంతో, ఏం మాట్లాడుతున్నావే అనగానే, నేనేం మాట్లాడాను, మీకు ఉన్నదే చెప్పాను కదా అంటూ ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది సువర్ణ. బాలు ఇద్దరు కూడా ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంటికి రావడంతో సంజులో చాలా మార్పు వస్తుంది. బాగున్నారా మామయ్య గారు, బాగున్నారా అత్తయ్య గారు, బాగున్నారా అక్కలు అంటూ అందరినీ బాగా అక్క చెల్లి అంటూ చాలా చక్కగా పలకరిస్తాడు. ఏంటి మీనా, నేను చూస్తున్నది సంజునేనా అని చెప్పనగానే, మౌనిక మహత్యం అనగానే, మౌనిక కూడా నీ బాటలోనే మొదలైనట్టుంది, నువ్వు బాలుని ఎలా అయితే మార్చుకున్నావో మౌనిక కూడా మొండిగా ఉన్న సంజుని చక్కగా మార్చుకున్నది అని చెప్పి ఇంకా శృతి అంటుంది. అనేసరికి ఎప్పుడు సంజు వచ్చినా ఒరిగడ్డంగా అదొక రకంగా మాట్లాడుతూ అలవాటు పడిన సత్యం అయితే, సంజు అల్లుడు గారు రండి అనగానే, అయ్యో మీరు కూర్చున్నారు కదా మామయ్య గారు, పర్వాలేదు అనగానే, పర్వాలేదు అల్లుడు గారు అనేసరికి, అక్క కొంచెం కాఫీ ఇస్తావా అంటూ మీనాని అడగడం, ఇంకా వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇవ్వడం, అందరితో చాలా కలిసిపోవడం చూసి ఇంకా బాలు కూడా చాలా సంతోషపడతాడు. హాయ్ బావా అంటూ ఎంతో గొప్పగా పలకరిస్తాడు. లేదంటే బాలుని వెటకారంగా అది కించపరిచినట్టుగా మాట్లాడేవాడు కదా. సో అలా మాట్లాడకుండా పూర్తిగా సంజు చాలా మారిపోయేసరికి రూమ్ విషయంలో కూడా ఏం కాంప్రమైజ్ అవ్వాలన్న ఉద్దేశం కాకుండా, ఏదైతే అదే కంఫర్ట్ అయితే అదే ఇవ్వండి, ఏ ఇబ్బంది లేదు అన్నట్టు మాట్లాడడం చేయడం చేసేసరికి చాలా సంబరపడుతూ ఉంటారు. ప్రతిసారి కూడా ఎప్పుడు వచ్చినా గొడవలు పడుతూ ఇంకా మౌనికాని బాధపడుతూ ఉండే సంజు అంత చక్కగా అందరితోనూ కలిసిపోవడం చూసి నిజంగా చాలా సంతోషంగా ఉందిరా బాలు అంటూ సత్యం చెప్తాడు. ఇదంతా మీ అబ్బాయి మహత్యమే మామయ్య గారు అనేసరికి, ట్రీట్మెంట్ ఎక్కడ కూడా మొదలెట్టేశాడా వీడు అనగానే, మొదలెట్టాలి కదా నాన్న, చెల్లెల జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా, చెల్లెలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నా చెల్లెల ముఖంలో నేను ఎప్పుడూ సంతోషాన్ని చూడాలి, తను ఎప్పుడూ సంతోషంగా ఉంటేనే నాకు నచ్చుతుంది అంటూ ఇంకా బాలు కాస్త చెప్పేసేసరికి ఇంకా చాలా సంబరంగా అందరూ కూడా చాలా ఆనందంగా అందరితో పాటు ఉంటాడు. అందరూ టెర్రస్ మీద కలిసి పడుకోవచ్చు, చక్కగా మాట్లాడుకోవచ్చు అని అందరితో పాటు కలవడానికి ఇంట్రెస్ట్ చూపించేసరికి అందరూ కూడా చాలా హ్యాపీ అనిపిస్తారు. ఎందుకంటే ఎప్పుడూ లేనిది సంజు ఈ రకంగా ఉండడం బాగా నచ్చుతుంది అందరికీ కూడా. ఇంకా ఇలానే ఉండి అక్కడ రమ్మని ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ, నేను మా అత్తవారింటికి వచ్చాను కదా, నా భార్య ఎక్కడ ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉంటాను నాన్న, నీకు అక్కడ ఏమన్నా వర్క్ ఉంటే నువ్వు చూసుకో, నేను నా భార్యను వదిలి రావడం కుదరదు, నా భార్య వాళ్ళ పుట్టింటి నుంచి ఎప్పుడు వస్తే అప్పుడే వస్తాను, అప్పటి వరకు ఇక్కడే ఉంటాను నాన్న అంటూ సంజు చెప్పేసరికి ఇంకా మౌనిక తెగ పొంగిపోతుంది. ఏంటి మౌనిక, ఇదంతా నిజంగా మార్పేనా లేక ఇంటికి రావడం వల్ల సంజు ఇలా నటిస్తున్నాడా అంటూ ఇంకా చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు వదినా, లేదు నిజంగా ఆయన చాలా మారిపోయారు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు, మామయ్య గారు నన్ను ఒక్క మాట అన్నా కానీ మా ఆయన అస్సలు ఊరుకోవడం లేదు, మాటకు మాట సమాధానం చెప్పి తను ఇంటి కోడలు, ఇంటి పని మనిషి కాదు అంటూ కరెక్ట్గా సమాధానం చెప్తున్నారు అంటూ చెప్పేసేసరికి ఇంకా చాలా సంతోషపడతారు. అందరూ కూడా సంతోషపడడంతో
మౌనిక జీవితం కూడా చక్కబడిందని బాలు కూడా ఎంతగానో సంబరపడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే సంజులో మార్పు రావాలని, మౌనిక సంజుల జీవితం బాగుండాలని. మీనా వాళ్ళ జోడీ మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్పై ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.